హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎలా? నేనైతే చాలానే బాగున్నాను. ఈరోజు వచ్చి మా అల్లం పంట దగ్గర చూడడానికి వస్తే, ఈ అల్లం పంట దగ్గర వస్తే ఏమో ఈ అల్లం తీసిన తర్వాత మొత్తము ఈ మొక్కలంతా కులిపోయి చచ్చిపోతున్నాయి ఫ్రెండ్స్. ఒకసారి మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి మేమేసిన అల్లం పంట చూడండి, ఇలాగ అయిపోయింది, బాగాలేదు. ఈ మొన్న పడిన వర్షంకి ఈ విధంగానే మొత్తము నాశనం అయిపోతున్నాయి. పచ్చగుండే మొక్కలేమో ఎల్లోగా మారిపోయి ఇది మొత్తం పనికిరావు. ఇంకా నెక్స్ట్ చెట్టు పడిపోయింది. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న అన్ని అల్లం మొక్కలు మొత్తము పాడైపోయింది. ఇది వచ్చి చెట్టు పడిపోయింది, 2 చెట్లు పడిపోయాయి మా అల్లం పంటలో. అయితే లోపల పడిపోతే నరికేసి పక్కన పెట్టాము. ఇదిగో ఇది వచ్చేసి మళ్ళీ కూడా అక్కడక్కడ కొన్ని మొక్కలు ఎల్లోగా మారి ఇది కూడా కులిపోతున్నాయి. కొన్ని బాగున్నాయి, మాదే ఎక్కువ కులిపోయింది. నెక్స్ట్ ఇయర్గా అల్లం పంట వేయాలంటే మళ్ళీ విత్తనాలు తీసుకోవాలి. వేరే వాళ్ళ దగ్గర లేదా పక్క వాళ్ళ దగ్గర కొన్ని మళ్ళీ కొత్తగా వేసుకోవాలి. పాడైపోయింది. ఇది కొంచెం పర్లేదు, బాగుంది. మాదే ఎక్కువ కులిపోయి ఇలాగ ఎండిపోతున్నాయి. చెట్లు పడిపోతే ఇక్కడ ఉన్నది కూడా పోయింది. ఈ పంట వేసినా మాకు దిగుబడి అనేది కొంచెం ఇబ్బందిగా మారిపోతుంది. ఎప్పుడు వేసినా ఇలాగే, పోయిన సంవత్సరం ఇలాగే పోయింది. మొత్తము ఒక 10 బస్తాలు ఉండింది, ఈసారికి 5 బస్తాలు కూడా వస్తుందో రాదో తెలీదు. కొన్ని మొక్కలు అయితే బాగున్నాయి, అది కూడా ఉంటాయో ఉండవో తెలియట్లేదు, గ్యారంటీ లేదు. ఇంకా మందు వేసిన తర్వాతనే తెలుస్తుంది. మందు వేస్తే ఇంకా ఉంటాయా లేవా అనేసి. రెండో ప్లాటు, ఇక్కడ కూడా కొన్ని మొక్కలు అయితే చచ్చిపోతున్నాయి. ఇక్కడ సగం దాకా ఇంకా కలుపు మొక్క తీయడం ఉంది, సగం తీసాము, ఇంకా సగం ఉన్నాయి. పంట పోవడానికి అయితే కారణం మేమే, ఉడవడం తెలియలేదు. ఎందుకంటే లోతుగా ఉడిచేసాము, అందుకే ఈ మొక్కలు అనేది కూలిపోయి అలాగే చచ్చిపోతున్నాయి.